అందరికీ నమస్కారం. అరౌండ్ ద వరల్డ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మా అరుణాచల యాత్ర విశేషాలు చెప్పుకుందాం. మా ఆధ్యాత్మిక ప్రయాణం విజయవాడలోని కనకదుర్గ అమ్మవారి ఆలయం వద్ద ప్రారంభమైంది. ఉదయం అమ్మవారిని దర్శించుకోవడం మా యాత్రకు మంచి ఆరంభం ఇచ్చింది. అమ్మవారి ఆలయం వద్ద నదీ తీరం, ఆలయ పైభాగం, ఆ ప్రదేశం మొత్తం చాలా శాంతిగా అనిపించింది. దర్శనం తర్వాత అక్కడ కొంచెం సేపు నిల్చొని అమ్మవారిని నమస్కరించి మా ప్రయాణాన్ని ముందుకు కొనసాగించాం. ప్రయాణం మధ్యలో తిరుపతి దగ్గర మన భీమవరం భోజనాల వద్ద ఆపి రుచికరమైన భోజనం చేశాం. అక్కడ సాదాసీదా వంటకాలు ఇంట్లో తిన్నట్టుగా ఉండటంతో మా టీంకి చాలా నచ్చింది. భోజనం చేశాక అరుణాచలం దిశగా ప్రయాణం కొనసాగించాం. మార్గంలో ముందుకు వెళ్తుండగా దూరం నుంచే అరుణాచలగిరి కనిపించడం ప్రారంభమైంది. ఆ పర్వతం నెమ్మదిగా మా కంటికి చేరువవుతుండగా ఆధ్యాత్మికతో నిండిన ఒక ప్రత్యేకమైన అనుభూతి కలిగింది. దూరం నుంచే గిరి కనిపించటం మా అందరికీ ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. అక్కడికి చేరుకున్న తర్వాత మేము ఎంపీఎస్ సాయి ప్యాలెస్లో నిలిచాం. గది సింపుల్గా ఉన్న విశ్రాంతికి సరిపోయింది. కొంచెం సమయం రిలాక్స్ అయ్యాక గిరి ప్రదక్షిణకు సిద్ధమయ్యాం. సాయంత్రం దీపం వెలిగించి భక్తితో అరుణాచలగిరి ప్రదక్షిణ ప్రారంభించాం. రహదారిలో మాకు ఏ గందరగోళం లేకుండా స్పష్టంగా దిశలు చూపించే రూట్ మ్యాప్ ఉండటం వల్ల నడక చాలా సులభంగా అనిపించింది. మధ్యలో పెద్దగా అలసట ఏమీ అనిపించలేదు. కానీ మేమందరం 57 సంవత్సరాల పైన వాళ్ళమే కాబట్టి కొంచెం స్టార్టింగ్లో చిన్నగా స్టార్ట్ చేశాము. మా ప్రదక్షిణలో భాగంగా అష్టదిక్పాలకుల లింగాలను ఒక్కొక్కటిగా దర్శించాం. ఇంద్రలింగం, అగ్నిలింగం, వాయులింగం, నైరుతిలింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం, ఈశాన్యలింగం. ప్రతి లింగం దగ్గర అలుపు కొంచెం తగ్గి భక్తి కొంచెం పెరిగినట్లుగా అనిపించింది. కాకపోతే అక్కడక్కడ మాకు శుభ్రతా లోపం కనిపించింది. దారి మధ్యలో మాకు జింకలు కనిపించాయి. చాలా ఆనందంగా అనిపించింది. అలా నెమ్మదిగా నడుస్తూ ప్రకృతిని చూస్తూ ముందుకు సాగాం. మధ్యలో మసాజ్ సెంటర్లు కూడా కనిపించాయి. అలాగే కొంతమంది వ్యక్తులు గాంధీ గెటప్తో డబ్బులు అడుగుతూ కూడా కనిపించారు. వాటిని చూస్తూ మా ప్రయాణం కొనసాగించాం. కొంత దూరం నడిచాక మాకు అలసిపోయి కొన్ని చోట్ల కూర్చొని విశ్రాంతి కూడా తీసుకున్నాం. తర్వాత మళ్ళీ నెమ్మదిగా నడుస్తూ మా గిరి ప్రదక్షిణను పూర్తి చేశాం. 14 కిలోమీటర్లు ఒక ఎత్తు, లాస్ట్ 2 కిలోమీటర్లు ఒక ఎత్తు. చాలా కష్టంగా మా యాత్రని పూర్తి చేసాం. అరుణాచలేశ్వర స్వామిని దర్శించుకొని మరలా పొద్దున పూట కూడా స్వామివారిని దర్శించుకొని మా యాత్రను సంతోషంగా ముగించాం. అరుణాచలం శివుని అగ్నితత్వానికి సూచించే పవిత్ర స్థలం. అరుణాచలం సాక్షాత్తు శివుడిగా భావిస్తారు. ఈ గిరి చుట్టూ తిరిగితే శారీరక మానసిక బాధలు తగ్గి ఆరోగ్యం కలుగుతుందని భక్తుల విశ్వాసం. అరుణాచలం తమిళనాడులోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. ఇది అన్నామలై హిల్ అని కూడా అంటారు. ఇది శైవ సంప్రదాయానికి అత్యంత పవిత్రమైన స్థలం. కాకపోతే సెకండ్ సాటర్డేస్, సండేస్, పౌర్ణమి రోజులు అరుణాచలంకి వెళ్ళకపోవడమే మంచిది. దర్శనంకి చాలా టైం పడుతుంది. అకామిడేషన్ ఇబ్బంది కూడా అవుతుంది. నాకు కాలు సర్జరీ జరిగి కాల్లో రాడు ఉన్నప్పటికీ నేను 14 కిలోమీటర్లు నడవగలిగాను. మన సంకల్పం గట్టిదైతే ఆ భగవంతుడు కూడా మనకు అండగా ఉంటాడని రుజువైంది. ఈ ఒక్క దేవాలయమే కాకుండా మరిన్ని దేవాలయాలను కూడా దర్శిద్దాం. మోక్షద్వారం వద్ద ఎక్కువ రష్ ఉండటం వల్ల అక్కడ ఆగలేకపోయాం. సనాతన ధర్మాన్ని కాపాడుదాం, దేవాలయ సందర్శనాన్ని ప్రోత్సహిద్దాం. మరొక యాత్రా విశేషాలతో త్వరలోనే మళ్ళీ